ఢిల్లీలోని సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఇటీవల భారీ ఎత్తున ఒక ప్రచారం ప్రారంభమైంది. అదేంటంటే ఢిల్లీలో మహిళల్ని గుర్తు తెలియని గ్యాంగులు ఎత్తుకు వెళ్ళిపోతున్నారు, వీళ్ళు అమ్మాయిల్ని అపహరించుకుని వెళ్ళిపోతున్నారని చెప్పి సోషల్ మీడియా హ్యాండిల్స్లో రకరకాల డిజిటల్ మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వార్తలు రావడం మొదలైంది. దాదాపు 800 మంది యువతుల్ని అపహరించుకుని వెళ్ళారు ఈ ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ అని వార్తలు వచ్చాయి. దీంతో ఢిల్లీలో గగ్గోలు ప్రారంభమైంది. కొన్ని రాజకీయ పార్టీల నాయకులైతే రోడ్డెక్కేసేసి ధర్నాలు కూడా ప్రారంభించారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఇదంతా జరుగుతోంది అని చెప్పి పోలీసులు దర్యాప్తు చేస్తే ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. అదేంటంటే ఇవన్నీ కూడాను ఒక పెయిడ్ ప్రమోషన్ చేసేటటువంటి సంస్థ నుంచి వస్తున్నాయి. ఆ సంస్థే వేరువేరు పేర్లతో వేరువేరు హ్యాండిల్స్తో ఫేక్ హ్యాండిల్స్తో ఈ ప్రచారం చేస్తోంది. దీనిని ఒక వర్గము చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. నిజానికి ఇదంతా ఏమిటి అని చెప్పి దర్యాప్తు చేస్తూ ఆ సంస్థలతో మాట్లాడితే ఆ సంస్థలు మర్దానీ 3 అనేటటువంటి హిందీ సినిమా రాబోతోంది. ఆ సినిమా మహిళల అపహరణ నేపథ్యంలో నిర్మాణమైనటువంటి సినిమా కాబట్టి సినిమా ప్రచారం కోసము ఈ కట్టుకథల్ని సృష్టించామని చెప్పారు. పోలీసులు ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టారు. అదేవిధంగా ఈ దర్యాప్తు ప్రారంభించారు. అదేవిధంగా ప్రజలకు 800 మంది యువతులు అపహరణకి గురి కావడం అనేది అవాస్తవము, ఇటువంటి పుకార్లు వదంతులు ఏవైతే ఉన్నాయో వీటిని నమ్మకూడదు అని చెప్పి ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.